టీ20 క్రికెట్కు విరాట్ రిటైర్మెంట్ ప్రకటించాక ఎంతో కీలకమైన వన్డౌన్ స్థానాన్ని భర్తీ చేసేదెవరన్నది పెద్ద ప్రశ్నగా మిగిలింది. టీ20 వరల్డ్ కప్లో రిషబ్ పంత్తో ప్రయోగం చేసినా ఆశించినంత ఫలితం దక్కలేదు. గతంలో రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్లను 3వ నెంబర్లో ఆడించే ప్రయత్నం చేశారు. అయితే తాజాగా దక్షిణాఫ్రికాతో ముగిసిన టీ20 సిరీస్లో ఎడమ చేతి బాటం బ్యాటర్ తిలక్ వర్మ రూపంలో అందుకు తగిన సమాధానం లభించింది. సాధారణంగా 4వ నెంబర్లో బ్యాటింగ్ చేసే తిలక్ తనకు అందివచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. సెంచూరియన్లో జరిగిన 3వ టీ20లో తొలిసారి వన్డౌన్లో దిగిన 22 ఏళ్ల తిలక్ వర్మ శతకంతో దుమ్మురేపాడు. ఆ తర్వాత జోహెన్నబర్గ్లో జరిగిన 4వ మ్యాచ్లో వరుసగా 2వ సెంచరీ సాధించాడు. కెప్టెన్ సూర్యకుమార్ని అడిగి మరీ వన్డౌన్లో దిగి సత్తా చాటాడు. అలాగే కెప్టెన్ నమ్మకాన్ని కూడా గెలుచుకున్నాడు. టీమిండియాలో అసాధారణ షాట్లు ఆడే కొద్ది మందిలో సూర్య, పంత్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు తిలక్ వారి సరసన సగర్వంగా చేరాడు. స్వీప్లు ఎలా ఆడగలడో రివర్స్ స్వీప్లను అదేవిధంగా బౌండరీ ఆవలకు తరలిస్తున్నాడు. మొత్తంగా డోంట్ కేర్ ఆటతో ప్రత్యర్థుల్లో దడ పుట్టించే పవర్ ప్యాక్ క్రికెటర్గా తిలక్ మారాడు. ఇక రానున్న రోజుల్లో విరాట్ క్లాస్ ఆటను చూసిన స్థానంలో అందుకు భిన్నంగా తిలక్ విధ్వంసకర విన్యాసాలు చూస్తాం. ఇదే ఫామ్ని కొనసాగిస్తే అప్పుడప్పుడు కోహ్లీ బ్యాటింగ్లోని అగ్రెసివ్ బ్యాటింగ్ని పూర్తి స్థాయిలో ఆ స్థానంలో చూడొచ్చని ఫ్యాన్స్ సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన ఆట తీరుపై తిలక్ వర్మ ఆనందం వ్యక్తం చేశాడు. వరుసగా 2వ సెంచరీ, అది దక్షిణాఫ్రికా లాంటి పెద్ద జట్టుపై అంటే ఇప్పటికీ నమ్మకం కుదరడం లేదని తిలక్ చెప్పుకొచ్చాడు. తనపై నమ్మకం ఉంచి అడగ్గానే వన్డౌన్లో ఆడే అవకాశం కెప్టెన్ తనకిచ్చాడని గుర్తు చేశాడు. దాన్ని ఎంతో ఆస్వాదించానని తిలక్ వివరించాడు. జట్టు అవసరాల మేరకు ఎక్కడ ఆడమన్నా తాను సిద్ధమేనని అన్నాడు. సెంచరీ సెలబ్రేషన్ అర్థమేంటని అందరూ అడుగుతున్నారని, అది దేవుడికి నేను చెప్పుకున్న కృతజ్ఞతలని వర్మ చెప్పుకొచ్చాడు.